హలో బడీస్, మేము ఈ రోజు భద్రాచలంలో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన ట్రైబల్ మ్యూజియం కి అయితే వచ్చేసాం. ఎంట్రీ ఫీజు వచ్చేసి 18+ వాళ్ళకి 10 రూపీస్, 18- వాళ్ళకి 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. స్టార్టింగ్ హంటింగ్ రూమ్ ఉంటది. మా కోయా ట్రైబ్స్ హార్వెస్టింగ్, హంటింగ్ కోసం ఎటువంటి వెపన్స్ యూజ్ చేశారు అవన్నీ షోకేస్ లో ఉంచారు. అండ్ బర్డ్స్ ని ఏ విధంగా ట్రాప్ చేసి పట్టుకునే వాళ్ళు అవన్నీ ఉంటాయి ఈ హంటింగ్ రూమ్ లో. చెక్కతో చెక్కిన మనుషుల ముఖాలు కూడా చూడొచ్చు మనం ఇక్కడ చూడండి ఏం రాసిందో. నాటన్ రచ్చతే పంచత్ కుదురు. మా కోయ భాషకు లిపి లేదు కాబట్టి మేము మాట్లాడే పదాలన్నీ తెలుగులోనే రాస్తాం. ఈ ఆర్ట్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రో ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే భయంతో నించొని ఉన్నాడు. రైట్ సైడ్ ఉన్న వీళ్ళిద్దరూ చుట్ట తాగుతున్నారు. అండ్ కింద కూర్చున్న ఫస్ట్ పర్సన్ చెవిలో కూడా చుట్టుంది. వీళ్ళ ముగ్గురు టైప్ అనుకుంటా. న్యాయం జరిగిందా? ముగ్గురు చుట్ట తాగుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ న్యాయం జరగలేదా దద్దరిల్లిపోద్ది. సెటిల్మెంట్లు అంత కాముగా ఏం జరగవు మా ఏరియాలో. సెకండ్ రూమ్ లో మా కోయా ట్రైబ్స్ యొక్క లైఫ్ స్టైల్ అయితే చూడొచ్చు మనం. ఎటువంటి ఇళ్లలో నివసించే వాళ్ళు అండ్ వాళ్ళు మేపుకునే మేకలు, కొలకు ఎటువంటి పాకలు కట్టుకునే వాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు పండించిన పంటలు కూడా ఏ విధంగా స్టోర్ చేసుకునే వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ రూమ్ లో చూడొచ్చు మనం. రూమ్ నెంబర్ 3 హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ రూమ్. మా ఏజెన్సీ ఏరియాలో వెదురుతో చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ బుట్టలు, చాటలు నేటికి వాడుతూ ఉంటారు. మొత్తం వెదురుతో చేసిన వస్తువులే ఉంటాయి ఈ రూమ్ లో. వేటాడిన జంతువుల మాంసాన్ని వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్ళడానికి తాటాకులతో చేసిన ప్యూర్ ఆర్గానిక్ కవర్ ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హామ్ చేయదు. నా చిన్నప్పటి నుండి నేను ఎన్నిసార్లు ట్రై చేశానో ఆ ప్యాకింగ్ చేయడము. మా నాన్న దాదా అయితే భలే కట్టేస్తారు ఈజీగా. లాస్ట్ రూమ్ ఫెస్టివల్ అండ్ కల్చర్ రూమ్. చెప్పులు బయట వదిలేయాలండి, ఎందుకంటే మా కోయా ట్రైబ్స్ పూజించే సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి లోపల. నాకు ఎలా అనిపించింది అంటే ఈ మ్యూజియం ఇవన్నీ సెట్టింగ్ మోడల్స్. లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే చింతూరు ఆర్ కూనవరం వెళ్ళండి, బాగుంటది. థ్యాంక్ యూ.